ఎట్లున్నది? ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? ఎవరు గెలిస్తే ఏమో బాగుంటదనుకుంటారు? నవీన్ యాదవ్ గెలిపిద్దామని ఆలోచిస్తున్నాం. ఎందుకని? 10 సంవత్సరాల్లో ఏం చేసిర్రు? రోడ్లు లేవు. హ్మ్. ఇప్పుడంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. చుట్టుపక్కల డ్రైనేజు ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉండి ఏం చేసింది? ఏం చేయలేదు మాకు యూత్కి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చాలా బాగుంది. మహిళలకు కానీ ఫ్రీ బస్సు, రేషన్ కార్డులు, సన్న బియ్యం కానీ, ఫ్రీ కరెంటు, గ్యాసు ఇవన్నీ అభివృద్ధి అవుతాయి. 10 సంవత్సరాల నుండి ఏం చేసిండు? ఏం చేయలేడు. ఇంకా టైం ఉంది. 2 సంవత్సరాల్లో అది ఏంది అది ఏంది అంటే ఇంకేంది టైం ఉంది. ఇంకా చేస్తాడు, మెల్లమెల్ల కొన్ని అభివృద్ధులు చేస్తూ ఉంటాడు. ఓకే. ఉమ్. బీఆర్ఎస్ పెట్టినప్పుడు పథకాలు మరి? బీఆర్ఎస్లు మాకేం చేయలేదు. వాళ్ళే దోసుక తిన్నారు అని. డబుల్ బెడ్రూమ్ వాళ్ళకే ఇచ్చారు, వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చారు. వాళ్ళకే ఉన్నాయి అన్ని. డబుల్ బెడ్రూమ్ మాకేడు ఇచ్చారు. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి వాళ్ళ కార్పొరేటర్లే తీసుకున్నారు అన్ని. హ్మ్. కాంగ్రెస్ వాళ్ళకి ఏం చేయలేరు. ఇప్పుడు ఈ సోమాజిగూడ డివిజన్లో ఎంతమందికి వచ్చి ఉంటాయి? సోమాజిగుడ్డలో ఎవరికి రాలే ఇల్లులు, ఎవరికి రాలే. వాళ్ళ కార్పొరేటర్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాంటి గోపినాథ్ వాళ్ళ అనుచరులకే వాళ్ళకే పోయినాయి రౌడీజాలు. మాకేం రాలేవు. మన నవీన్ యాదవ్ను రౌడీ అని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? కాదు, ఆయన ఆర్టెక్ ఆయన ఆర్టెక్ ఆయన ఎడ్యుకేషన్ పర్సన్ ఆయన. ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయన. వాళ్ళ డాడీని కూడా అంటారు. అది అన్నీ పాత పురించినాయి అని సృష్టించారు అవన్నీ. ఏం లేదు నవీన్ యాదవ్ మీద కేసులు ఏం లేవు. అవి కావాలంటే కోర్టులో చూసుకోండి, పిఎస్లలో కూడా చూసుకోండి. ఒక్క కేసు లేదు ఆయన మీద. అది బీఆర్ఎస్ వాళ్ళు సృష్టిస్తారు అట్లా. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే కేటీఆర్ కానీ వీళ్ళంతా మెయిన్ పెద్ద పెద్ద నాయకులు ఓడిపోతారు కాబట్టి మంత్రులు అందరూ ఇక్కడనే తిరుగుతున్నారని చెప్పేసి అంటున్నారు. నవీన్ యాదవ్ పుట్టి వేరింది ఇక యూసుఫ్ కూడా బస్తీలో. మల్లారెడ్డి కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోతారు. నవీన్ యాదవ్ ఇక్కడనే ఉంటాడు, ఇక్కడనే ప్రజలలో ఉంటాడు నవీన్ యాదవ్. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీసీలు రౌడీలు అని చెప్పేసి ఇట్లా వ్యాఖ్యలు చేసింది. నేను ఒక బీసీ బిడ్డనే. అట్లా తప్పది, తప్పారనుకున్నాను అవన్నీ. సుధీర్ రెడ్డిని కాన్ఫరెన్స్లో తిరగకుండా చేస్తాం మేము. తరిమి కొడతాం. ఆయన క్షమాపణ చెప్పాలి. ఆయన నవీన్ యాదవ్కి క్షమాపణ చెప్పాలి. ఓకే. అది ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్లు అని దీనిలో అవకతవకలు జరగని చెప్పేసి నిజమైనది కాదు. బీఆర్ఎస్ వాళ్ళకే అనుచరులకి చేసుకోరు, వాళ్ళకే చేసుకోరు. ఈ కాలనీలను మీరు ఇక చుట్టుపక్కల అడగండి, ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందో అన్నాడు, ఎవరికి రాలేదు. అంతెందుకు నేను అప్లై చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకే రాలేదు, వాళ్ళ అనుచరులకే వచ్చినాయి. కొంతమంది అది గ్యాస్ కనెక్షన్ కానీ 200 యూనిట్ కానీ ఇంకా అప్లై కావాలి అని చెప్పేసి అంటున్నారు. అయితే మెల్లమెల్లగా అవుతాయి. అన్నీ ఒకటేసారి అయితే అంటే కాని పని కదా, అవుతాయి.